Supreme Court judgment ప్రధానంగా రెండు మూడు అంశాలను ప్రస్తావించారు. These are not homogeneous, they are heterogeneous. It is not the violation of Article 14. States have the power to go for classification or categorization. ఇందులో ప్రత్యేకంగా ఎంపిరికల్ డేటా, ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్ అనేది పరిగణలోకి తీసుకోవాలి. దాని ఆధారంగా ఏ రాష్ట్రమైనా ఈ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. ఈరోజు వారిచ్చిన మనమైన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆనాడు 4th ఫిబ్రవరి నాడు బీసీ కమిషనే కానీ వన్ మ్యాన్ కమిషన్ వేసి కేటగరైజేషన్ సంబంధించి అసెంబ్లీలో చర్చ, ఫిబ్రవరి 4th ఒక సోషల్ జస్టిస్ డేగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఫిబ్రవరి 4 తర్వాత మార్చ్ ఏప్రిల్లో ఇది కంప్లీట్గా సుమారు 8 మాసాలలో ఈ గత 30 సంవత్సరాలతో డిమాండ్ కాదు, ఒక కాన్సెప్టు, ఒక ఆవేదన, ఒక హక్కు గురించి ఏ వర్గాలు కలగన్నాయో, త్యాగాలు చేసినాయో వాళ్ళని గుర్తించి ఈరోజు కేటగరైజేషన్ తీసుకురావడం. ప్రధానంగా ఈ యాక్ట్ 15/2025 ఈ యాక్ట్లో 3 గ్రూపులు. ఒక్కసారి మనం ఈ యాక్ట్ని కొద్దిగా తీక్షణంగా మనము విశ్లేషిస్తే గ్రూప్ ఏ 15 కులాలు, అదే రకంగా గ్రూప్ బి 18, గ్రూప్ సి 26. ప్రధానంగా ఇంపీరియల్ డేటా, ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్, ఏ కుల వృత్తి ఏమున్నది, ఏ రకంగా ఇంపీరియల్ డేటా ఆధారంగా ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు అని ఎక్కడ కూర్చోబెట్టాలి. సో 171,000 మందితో కూడిన 15 కులాలకు సంబంధించి గ్రూప్ ఏ. వీళ్ళ జనాభా ప్రకారం 1% 3.48 3.5 lakhs అయితే ఇక్కడ 1.71% కు 5.5% వచ్చేది 1% ఇవ్వడం అంటే ఆ వెసులుబాటు, ఆ గ్రోత్కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్యూర్లీ ఇట్ ద కాన్సెప్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డేటా అండ్ ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్.